గుడ్ మార్నింగ్ గైస్. మనం అయితే హైదరాబాద్ ఇండియాకి వచ్చాక డే 1 అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి అయితే నేను రెగ్యులర్ గా ఒక వచ్చే స్పాట్ ఉంటుంది. ఫస్ట్ డే వచ్చి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు ఈ అమ్మాయి ఈడు వస్తాడు ఇంట్లో తిండి అసలు బయట తింటాడు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ ఉంటది. కానీ మనం అయితే ఇక్కడికి వస్తాం అనమాట. వనస్థలిపురంలో రెడ్ ట్యాంక్ ఉంటుంది కదా, రెడ్ ట్యాంక్ ఆపోజిట్ మనకి ఏది ఇదే ఇదేనా శ్రీ మణికంఠ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ టిఫిన్ సెంటర్ లోనే మేము రెగ్యులర్ గా అది కూడా ఏం తింటామంటే మసాలా పెసరెట్టు అండ్ మసాలా దోశ. నేనైతే మసాలా పెసరెట్ తింటాను. వీళ్ళ దగ్గర టిఫిన్ అయితే అద్భుతంగా ఉంటుంది. లోపలైతే ఎక్కువ దీని ఎందుకంటే ఇంకా తెలిసిన అందరూ ఉన్నారు. సో లైట్ వెళ్ళి మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. నిన్న మనం వచ్చాము, ఇంటికి వచ్చేటప్పటికి 2 అయింది. ఇంకా పొద్దున్న లెగ్సి ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చాము. దాని తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఏముంటుంది లోపల? గైస్ హాయ్. సరే నీదేం బోటాలా తినాలా వద్దా అసలు ఏంటి అని ఆలోచిస్తుంది. తినేశాను. అయ్యో వెయిటింగ్. హాట్ ఉందా? షాన్విక్ వేడిగా ఉందా? షాన్విక్ వెళ్ళి ఫస్ట్ బైట్ తీసుకుంటున్నా. బోండా యూ వాంట్ టు ఈట్ ప్లీజ్. ఇది టమాటా చట్నీ. టమాటా చట్నీ ఇదేమో ఇది పల్లి చట్నీ. ఇది గైస్ డోంట్ అటాక్. వైషుది నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కొంచెం కారం దంచింది అసలు. అమ్మో కారం ఉందా? నా పెసరెట్ కోసం వెయిటింగ్. నా దోశ కోసం నేను వెయిటింగ్. నేను మళ్ళీ ఇడ్లీ తెచ్చుకున్నా. ఇడ్లీ బి అచ్చా. రెండు మసాలా పెసరెట్, ఒక దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ, 2 బోండా అండ్ 1 ఇడ్లీ. 1 ఇడ్లీ, 1 ప్లేట్ ఇడ్లీ ఒకటి, 1 ఇడ్లీ ఒకటి, 2 బోండా. ఈ దోశ 1 ఇడ్లీ. 2 బోండా, 1 ప్లేట్ ఇడ్లీ and then 1 ఇడ్లీ సింగిల్ ఇడ్లీ. హాయ్ ప్రీతం. ప్రీతంకేమో మసాలా దోశ దోశ తినకపోతే నాకేమో మసాలా పెసరెట్. పూరి మాట పూరి ఇక్కడ కాదు, పూరి చెప్పలేము. సో సేమ్ టమాటా చట్నీ అండ్ ఇంత ఫ్లెక్సిబుల్ గా తింటున్నారా? కింద కూర్చుంటారా? మేమంతా రూట్స్ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మర్చిపోం అనమాట. అయితే ప్రీతం అభిజ స్క్రీన్ లో అదిరిపోతున్నాడు ప్రీతం. క్యూటీ బాయ్. సీరియస్లీ అరే వైషు ఇక్కడ చూడు, ఈ టెక్స్చర్ ఇది కానీ టేస్ట్ ఇంకెంతసేపు ఆగాలి నేను? మీరందరూ స్టార్ట్ చేసేసారు. నేను కదా అనింది ఫస్ట్ దోశ తినాలి అని. బట్ హూ ఈజ్ ఈటింగ్? అరే చీటింగ్. ఆల్మోస్ట్ 10-15 సంవత్సరాలు తిన్నప్పుడు ఎట్లుందో అట్లనే సేమ్ ఉంది. సేమ్ సూపర్. మనం దోశ ఒకటి చట్నీ 1 లీటర్ తింటాం అనుకుంటా. చట్నీ అయిపోయింది, వెళ్ళి చట్నీ వేయించుకున్నాం. ఎన్నాటికి పెసరెట్ వచ్చే కానీ ఇక
నువ్వేం బాల్ ఆడుతున్నట్టు ఆడుతున్నాను సార్ దాంతో. నీ ప్లేట్లు పెట్టుకో. ఓకే, తొందర టేస్ట్ చెప్పరా రమేష్. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళొచ్చా? సరే నీ చట్నీ వేసుకుని వస్తా. ఓకేనా? నీ చట్నీ వేసుకుని ఇస్తా. సరే చెప్పురా రే, ఏంటి పరిస్థితి, మనోభావాలు ఏంటి? చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలా? ప్రీతం అయితే అసలు ఎవరి మాట వింటలేడు. బాబు అన్స్టాపబుల్. బాబు నీకు నాకు 20 days సంబంధం లేదు. తెచ్చుకున్నావు ప్రీతం? 4 ఇడ్లీస్ తెచ్చుకున్నావు. Did you not say them like only? I can share with you. ఓకే కూర్చో. ఎక్కడ కూర్చుంటావు? అక్కడ కూర్చో. యా చూపి నీ ఇడ్లీ. ఓ వావ్, నువ్వు కూడా తినేసాను ఒకటి ఇడ్లీ. ఓకేనా? సో ఈ మసాలా పెసరెట్ వైషు కూడా టేస్ట్ చూపిద్దాం మనం. కొంచెం టమాటా పెట్టి, కొంచెం చట్నీ పెట్టి. ఎట్లుంది రే? మీది ఇంకా రావట్లేగా? What out of 10? వెయిటింగ్. మేమేమో తింటున్నాం. వెయిట్ చేశాను. ప్రీతం హౌస్ ఇట్? మనం ఆగేదే లేదు, మనం వేసేస్తూనే ఉండాలి ఫుల్ గా.